డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసిన ఆడిన డ్రామాలు కానీ, లేకపోతే చేసిన కుట్రలు కానీ, గతంలో వాళ్ళిద్దరూ అధికారంలో ఉన్న సమయంలో కానీ, ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కానీ ఆడుతున్న డ్రామాలు, కుట్రలు నిన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బయట పెట్టాడు. యాక్చువల్గా ఇది గతం నుంచే మరి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, మనలాంటి కుండబద్దల ఛానల్స్లో కానీ గతం నుంచే మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఏ రోజైతే రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ సాక్షిగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నేనే ఆపించాను, ఆ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోక ఇప్పటిదాకా చెప్పలేదు అని అనౌన్స్ చేశాడో, ఆ రోజు నుంచి మళ్ళీ కుట్రలకు తెరతీశారు అనేది కనపడుతోంది. ఎందుకు అని అంటే అక్కడ రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఇదిగో తెలంగాణకి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబుతోటి మిలాఖత్ అయిపోయి చంద్రబాబు నాయుడు చెప్పినట్టల్లా ఆడి తెలంగాణకి ద్రోహం చేస్తున్నాడు, ఆంధ్ర ద్రోహులతోటి రేవంత్ రెడ్డి కలిసిపోయాడు. మరి ఆంధ్ర అంత ద్రోహం ఏం చేసిందో తెలంగాణకి తెలియదు, కానీ వాళ్ళు మరి ఉద్యమం సమయం నుంచి మాట్లాడే మాటే. కానీ వాళ్ళు దశాబ్ద కాలం పాటు అధికారం అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే మాట మాట్లాడుతూ ఈ రోజుకి అదే పని చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి అని అంటే ఆయనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే పని అక్కడ ప్రభుత్వం మీద ప్రెజర్ తెచ్చి మరీ చేయటం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి అస్త్రము దొరకట్లేదు. ఆ మిషతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను పట్టుకొని ఇదిగో చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహిగా తయారయ్యాడు, రాయలసీమకు గొంతు తడుపుకోవటానికి కూడా నీళ్లు లేకుండా చేస్తూ ఉన్నాడు. దీనికి గల కారణం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఇద్దరు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసుకున్నారు అని. కానీ వాస్తవం ఏమిటి అని అంటే గతంలోనే కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద వాళ్ళు అవలంబించిన తీరు తెన్నులు మనం చాలా రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ నిన్న ప్రభుత్వానికి బాగా గట్టిగా చెవం కుట్టిందేమో. నిన్న పట్టాభిరామ్ కూడా వచ్చి మాట్లాడాడు. ఎందుకంటే టీడీపీ పార్టీ తరపున కానీ అధికారికంగా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడారని పక్కన వేసి చూపించో, అటు బీఆర్ఎస్ పార్టీ ఈ ఇంటి పేపర్ అయిన నమస్తే తెలంగాణకు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంటి పేపర్ అయిన సాక్షి పత్రికలో కానీ వచ్చిన భిన్న కథనాలను కూడా చూపిస్తూ పట్టాభిరామ్ నిన్న వివరించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇది ఒకంత లేట్ అయిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వం చాలా తొందరగానే ఈ వీడియోలు చేసి ఉండాల్సింది, ఇలాంటి ఒక స్టేట్మెంట్లు రిలీజ్ చేసి ఉండాల్సింది. కానీ యువతల జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మేధావుల పేరిట చంద్రబాబు నాయుడు మీద ధ్వజం ఎత్తటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు సీమ ద్రోహి కింద చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ద్రోహి కింద రేవంత్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రెండు పార్టీలు చేస్తున్నాయి. వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు చూడండి, ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఈ రకమైన చర్చను తెరపైకి తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద పోరాటానికి ఎన్నో రకాల అంశాలు అవసరం అవుతాయి. అందులో అంది వచ్చిన అవకాశాలని ఖచ్చితంగా వాడుకొని తీరాల్సిందే. కానీ నిజం ఏమిటి అనేది ఒకసారి చూసుకోవాలి. అంద్రీనివా కాలువల్ని వెడల్పు చేసి 100 రోజుల్లోనే మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లను తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడుదైతే, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట 3000 పైచిలుకు కోట్ల రూపాయలని దాన్ని కేటాయించి డిపిఆర్లు సిద్ధం చేసి కనీసం దాన్ని పర్మిషన్లు కూడా తీసుకోకుండా మరి గ్రీన్ ట్రిబ్యునల్లో పడిపోయేటట్టుగాను, లేకపోతే ఈ కోర్టులలో ఆగిపోయే విధంగాను అవతల తెలంగాణ నుంచి కొంతమంది కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలే. 2020లో ఈ పని జరిగితే 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. స్టే వెకేట్ చేయించడానికి కానీ ఎత్తేయించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి కూడా ముందేలా ఒక్క రూపాయి కూడా లాయర్లకు ఖర్చు పెట్టిన పాపాను పోలా. అదే తన సొంత కేసులను వాదించుకోవడానికి మరి అమరావతి మీద కేసులు వాదిస్తున్న లాయర్లను మొత్తాన్ని తీసుకొచ్చి కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనం వాళ్ళకి వెచ్చించి ఈయన కేసులు కూడా వాదించుకున్నాడు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది.
అసలు ఏ అమరావతి అయితే మరి ప్రజల కోసం రాజధానిగా చూస్ చేసుకోబడి నిర్మితం అవుతుందో ఆ రాజధాని రైతులు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేయడానికి ప్రజాధనం ఆ రైతులు కట్టిన డబ్బుల్ని వాళ్ళ మీదే వాడుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అంటే ఖచ్చితంగా అమరావతి ద్రోహి అనే దానికంటే రాజధాని ద్రోహి, ఆంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తీరాలి. దీంతో పాటుగా గతంలో కేసీఆర్ మాట్లాడిన అసెంబ్లీలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు పోలవరం మీద ఏమవుతుంది రాబాయ్ 2-3 మీటర్లు ఎత్తు తగ్గించుకుంటే మీకు సొమ్మేం పోతుంది అని జగన్మోహన్ రెడ్డిని ఒప్పించింది నేనే, అందుకనే పోలవరం హైట్ తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి అని ఓ పక్కన ఆయన మాట్లాడితే ఏదో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉన్నట్టుగాను, ఏది కేసీఆర్కి ఆంధ్ర మీద ప్రేమ ఉన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆయన దయాద్ర హృదయం చూపిస్తున్నాడు, కరుణామయుడు లాంటిది మాటలు కూడా ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడాడు. ఇద్దరూ కలిసి ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు బిర్యానీ ముద్దలు పెట్టుకొని మన నెత్తిన పిడిగుద్దులు గుద్దారు. ఒకవైపు కేసీఆర్ చేస్తున్న కుట్రలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకోవటం, ఉమ్మడి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల్ని సైతం కేసీఆర్ కోసం తెలంగాణకు వదిలిపెట్టేసి వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇక ఈ ఆంధ్రాకి ద్రోహం చేసింది ఖచ్చితంగా ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్ని ఇప్పుడు తీసుకొచ్చి అవతల రేవంత్ రెడ్డికి, యువతల చంద్రబాబు నాయుడికి ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది. అంటే అధికారం కోసం అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ ఎన్ని కుట్రలు చేయటానికైనా పాల్పడతారు. ఎందుకంటే నిజం లేనిది, అబద్ధాన్ని ఒక గోబెల్స్ ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఖచ్చితంగా కుట్ర కింద అభివర్ణించి తీరాల్సిందే. అలాంటి కుట్రలు చేయటంలో కేసీఆర్ సిద్ధహస్తుడు, దాన్ని అందిపుచ్చుకుని వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ ఉన్నదాన్ని కూడా ఎత్తిపోతల పథకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ఆ మంచి పేరు వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని పట్టించుకోవట్లేదు అని ఈ 18 నెలల్లో, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడే మొత్తం ద్రోహం చేసేసినట్టు. 20 నుంచి 21, 22, 23, 24 జూన్ వరకు అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి చేసిందంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి కోసం. కేసీఆర్ అంతా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆంధ్రాకి మంచి పనులు చేసి పెట్టాడు. అలాంటి అభివర్ణన ఒకటి ఈ రోజున సాక్షిలో కావచ్చు, అటు నమస్తే తెలంగాణలో కావచ్చు విపరీతంగా జరుగుతోంది. వీళ్ళకు తోడు కొంత వాళ్ళకి సహకరించే మీడియాలో కూడా ఇదే ప్రచారం చేస్తూ ఉంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, ఛానల్స్, టీవీ5 లాంటి వాళ్ళు గొంతు చించుకొని అరవాల్సిన పరిస్థితి. నిజాన్ని ఒప్పించడానికి ఎంత కష్టంగా ఉందో చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.